రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు. వారంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుందని, బీసీ రిజర్వేషన్లు ఖరారు కావడమే ఆలస్యం అన్నట్లుగా అందరూ భావించారు. అయితే ఈ ఉత్కంఠకు సర్కార్ తెరదించింది. రాష్ట్రంలో మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కార్ నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని భావించడమే దీనికి కారణం. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి సమయం పట్టే అవకాశం ఉందని, దీంతో మే లేదా జూన్ నాటికి స్థానిక ఎన్నికలు జరగొచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. రైట్, ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. ఇందుకు సంబంధించి ఈ రోజు డిబేట్ లో మనతో పాటు సోమ భరత్ గారు బీఆర్ఎస్ లీగల్ వింగ్, అలాగే వట్టి జానయ్య గారు బీసీ లీడర్, గౌరీ సతీష్ గారు కాంగ్రెస్ నుంచి, అలాగే డాక్టర్ మల్లేశ్వర్ గారు అనలిస్ట్, డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు బీజేపీ నుంచి డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. గౌరీ సతీష్ గారు, మీరు చెప్పండి. ఇప్పుడు ముందుగా ఏంటి అసలు ఇప్పుడు కులగణనను మళ్లీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా చూడొచ్చంటారు? ముందుగా చర్చల్లో పాల్గొన్నటువంటి మా సీనియర్ నాయకులు జానయ్య గారికి, వెంకటరెడ్డి గారికి, మల్లేశ్వర్ గారికి, అదే రకంగా ఇంకో పెద్దలు మీకు, జీటీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఒకసారి మనం అందరం కూడా ఆలోచించవలసినటువంటి అంశం, మేము అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 14 నెలలు అవుతుంది. 14 నెలల్లో మేము ఏదైతే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ గౌరవ సిద్దిరామయ్య గారి ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఎన్నికల హామీలో మేము ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలనే ఉద్దేశంతో మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క హామీని నెరవేర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యా ఉపాధి అవకాశాల్లో అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో 42% వారికి రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో కులగణన చేయడం అనేది జరిగింది. కొన్ని కారణాల చేత అక్కడక్కడ కొన్ని రాజకీయ పార్టీలు రెచ్చగొడితే కొంతమంది డేటా ఇవ్వలేనటువంటి పరిస్థితి అయినా దాన్ని సరిదిద్దుకోవడానికి, మా నిబద్ధతను చాటుకోవడానికి ప్రభుత్వం నిన్న 3.5 గంటలు కూర్చొని, మంత్రిమండలి అందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని, ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మళ్లీ అవకాశం కల్పించాలి, ఎవరైతే నమోదు చేసుకోలేరో వారందరికీ కూడా మరొకసారి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు అవకాశం కల్పిస్తూ ఖచ్చితంగా మార్చి మొదటి వారంలో అసెంబ్లీని భారతదేశంలోని సామాజిక మార్పు కోసం ఒక బీసీలకు రిజర్వేషన్లు కానీ, ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీని ప్రవేశపెట్టి అందులో చర్చించి ఆ చట్టం రూపొందించి ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపి దాన్ని ఫాలోఅప్ చేయడానికి కలిసొచ్చే రాజకీయ పార్టీలన్నింటి కూడా తీసుకెళ్లి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో, పార్లమెంట్లో చట్టం చేయించాలనే ఉద్దేశంతో మాకున్నటువంటి ఏదైతే అంకిత భావం ఉందో కాంగ్రెస్ పార్టీకి, దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రిమండలి ఆదేశానుసారము మంత్రిమండలి ఉపసంఘం చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కానీ, మిగతా మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ, దాని రకంగా బట్టి విక్రమార్క గారు కానీ, మిగతా వాళ్ళందరి సహాయ సహకారాలతోటి దాన్ని ముందుకు తీసుకెళ్లి స్థానిక సంస్థలు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు నష్టపోయినప్పటికీ మాకు సామాజిక మార్పే మాకు ముఖ్యమైన ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుసారం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే నమోదు చేసుకోలేరో ఫిబ్రవరి 16 నుంచి 28 తారీఖు వరకు దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో మేమెంతో మాకంతా అనే నినాదాన్ని ఖచ్చితంగా వారికి అమలు చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇటీవల 46 మందితోటి ప్రజా సంఘాలు, అదే రకంగా బీసీ సంఘాలతోటి గౌరవ బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో గౌరవ శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ కృష్ణయ్య గారు, మిగతా బీసీ సంఘాల నాయకులందరితో కూడా చర్చలు జరిపి వారి సూచన సలహాల మేరకు ఖచ్చితంగా దానికోసం మేము కట్టుబడి ఉన్నామని చెప్పి కూడా సతీష్ గారు, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, పలు సంఘాల ఒత్తిడితోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చు. అంటే ఎప్పుడైనా మనం ఆలోచన చేయాలి, ఎవరైనా మంచి సూచనలు చేస్తే మా ప్రభుత్వం స్వీకరిస్తుంది, వారికి తలొగ్గడమో ఇంకోటి అనేది కాదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎవరైనా ప్రభుత్వానికి మంచి సూచనలు చేస్తే మేము తీసుకుంటాం అనేదే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. కాబట్టి ఆ రకంగా ఆలోచించడం మా ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం తప్పితే ఆ ప్రతిపక్షమైనా ఇంకో ప్రజాసంఘమైనా ఎవరైనా కానీ, అంటే మంచిని మంచి అనడమే రాజకీయం కంటే రాష్ట్రాభివృద్ధి, సామాజిక మార్పే, సామాజిక అభివృద్ధి మాకు ముఖ్యమైనది కాంగ్రెస్ పార్టీకి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అందులో భాగంగానే ఈ నిర్ణయాలు జరుగుతున్నాయి అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మాకు ఇంకా 46 నెలలు ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి హామీలను గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, గౌరవ మంత్రిమండలి సహకారంతో అన్ని కూడా నెరవేర్చడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. ఎవరైతే గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే దేశంలో హైప్ క్రియేట్ చేసి రాష్ట్రంలో కనీసం
సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ లెక్కలను కనీసం బహిర్గతం చేయాలన్నటువంటి పరిస్థితి గురించి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు వచ్చి మాట్లాడితే అవి దయ్యాలు వేదాలు వలించినట్టు ఉంటాయా లేదా? 9.5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు అవి బహిర్గతం చేయకుండా ఎందుకు దాచిపెట్టి ఇప్పుడు మాట్లాడతారో ఒక్కసారి ఆలోచన చేయాలి కదా. అది చేయకుండా మాట్లాడితే ఎంతవరకు సమంజసమో ఒక్కసారి కూడా ఒక రాజకీయ పార్టీగా వాళ్ళు కూడా పునరాలోచిస్తే మంచిదని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన అప్పీల్ చేస్తా ఉన్నాం. రైట్, జానయ్య గారు, బీసీ సంఘాలు ఇందులో విజయం సాధించాయనుకోవచ్చు. ముందుగా చర్చా వేదికలో పాల్గొన్నటువంటి పెద్దలకు, జీ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్. 100% ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి 100కి సగానికి పైబడి ఉండబడినటువంటి బీసీల నైతిక విజయంగా భావిస్తా ఉన్నాం. ఏదైతే కులగణన చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీ సంఘాలు కావచ్చు, బీసీ మేధావి వర్గాలు కావచ్చు, అనేక రకాల పోరాటాలకు పూనుకొని మరి గౌరవ శాసన మండలి సభ్యులు తీర్మార్ మల్లన్న గారి నాయకత్వంలో కావచ్చు, ఇక్కడ ఉండబడినటువంటి బీసీలు ఐక్యం గారనేటటువంటి దానికి వ్యతిరేకంగా, దానికి భిన్నంగా ఇవాళ ఐక్యమై చూపుతున్నాం అనేటటువంటి దాన్ని నిదర్శనంగానే ఈనాడు ఈ యొక్క రీసర్వేనే జరుగుతుందని భావిస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి సగానికి పైబడి ఉండబడిన బీసీలందరికీ కూడా దీని ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ఇంతటితో ఆగలేదు. ఏదైతే ఈనాడు చేపట్టినటువంటి కులగణన సర్వేని గ్రామాల వారీగా డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క కులగణనకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా గతంలో ఏమాట కామాట టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినాడు దేశంలో ఎక్కడున్నా కూడా వచ్చి నమోదు చేసుకోవాలనేటటువంటి ఫీలింగ్లో ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మన చేపట్టినటువంటి కులగణన నా మాత్రం ఏదో ఎన్నికల ముందు ఇచ్చడం కాబట్టి చేయాలనేటటువంటి పద్ధతులనే దీన్ని మొదలు పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ ఉండబడినటువంటి బీసీ సమాజం తిరుగుబాటు కారణంగానే మళ్ళీ రీసర్వే అంటారు. ఇప్పటికైనా గ్రామాల వారీగా దాన్ని డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఆ ప్రాధాన్యతను కూడా ఈ ప్రభుత్వం కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని తెలియజేస్తూ, ఇంతటితో అయిపోలేదు. ఏదైతే బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఉన్నాయో వాటి మీద నిన్న జరిగినటువంటి కళింగ కల్చరల్ ఆడిటోరియంలో జరిగినటువంటి ఒక మేధావుల సదస్సులో మరి మురళీ మనోహర్ గారు ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఆ యొక్క సమావేశం అనేక రకాల డిమాండ్లతోనే ఈ బీసీ సమాజం ముందు ఉంచడం జరిగింది. మరి ఆ డిమాండ్లన్నింటినీ కూడా సాధించుకోవడం కోసం ఈ బీసీ సమాజం అంతా కూడా సమాయత్తమై ముందుకు పోతా ఉందని తెలియజేస్తూ, మరి ఇది కాకుండా ఈడబ్ల్యూఎస్ ద్వారా కూడా మా సమాజానికి మరి అనేక రకాల ఉద్యోగాల్లో మరి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి నిన్నటి వరకు అన్ని పార్టీలు కూడా బీసీల మీద మొసలు కన్నీరు గారుస్తున్నటువంటి పార్టీల యొక్క నైజాన్ని కూడా ఇప్పుడు తెలియజేయాల్సినటువంటి మరి పరిస్థితి ఆసన్నమైందని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ ద్వారా మరి 10%, 11% ఉండబడినటువంటి వాళ్లకు మరి 12% మరి మా బీసీల యొక్క నోటికాడి ఉద్యోగాలను కొట్టకపోతున్నటువంటి పరిస్థితిలో మరి బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీల యొక్క వైఖరిని మరి వేదిక ద్వారా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తూ, మరి దాన్ని సాధించుకునేంత వరకు మరి బీసీలం అందరం కూడా ఈ రాష్ట్రంలో ఈనాడు ఏకమైన అనేటటువంటి మరి మెసేజే కాదు, మరి మా యొక్క కార్యాచరణను కూడా ప్రకటించడం, మరి భవిష్యత్తులో వాటిని సాధించుకోవడం కోసం ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బీసీలు అందరం కూడా ఏకమైతా ఉన్నాం. అంతేకాకుండా రేపు ఈడబ్ల్యూఎస్ కు మరి దాని మీద మీ యొక్క వైఖరి తెలియజేయకపోతే ఈ రాష్ట్రంలో ఏదైతే 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో మరి ఆ 3 ఎన్నికల ద్వారా మరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ప్రతిపక్ష పార్టీలకు, అధికార పార్టీలకు మరి బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నంలో మా బీసీ సమాజం అంతా కూడా సమాయత్తమైందని తెలియజేస్తూ, ఇది నైతికంగా బీసీలలో ఐక్యతకు నిదర్శనంగా భావిస్తూ బీసీల విజయంగా భావిస్తాను. అంతేకాకుండా తీర్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో మరి ఇవాళ ఏదైతే ఆ పార్టీలో ఉండి మరి ఆ పార్టీని ప్రశ్నించడంతో వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసును కూడా లెక్క చేయకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావాలన్నా, నీకు బీసీ సమాజం కావాలంటే ఇవాళ ఖచ్చితంగా బీసీల కోసం తల ఉంచుతా తప్ప మీ పార్టీకి నేను సమాధానం చెప్పేది లేదనేటటువంటి కరాఖండిగా చెప్పినటువంటి నాయకుడు ఈనాడు బీసీలందరినీ కూడా సమాయత్తం చేస్తూ బీసీలకు 75 ఏళ్ల నుంచి ఏదైతే అన్యాయం జరుగుతుందో మరి వాటన్నిటి మీద రెగ్యులర్ గా మార్నింగ్ న్యూస్ లో మా యొక్క బీసీ సమాజాన్ని చైతన్యం చేస్తూ మరి బీసీల యొక్క హక్కులను కాపాడటం కోసం బీసీ సమాజాన్ని రాజ్యాధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మరి బీసీ సమాజం అంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఒక్క మాట ఏకమైన ఒక పిలుపునిస్తే ఇవాళ అధికారంలో ఉండబడినటువంటి పార్టీలు అనేక రకాల నిజంగా వాళ్ళు చెప్తే ఇంటాం అనేటటువంటి మాట సోదరుడు చెప్తా ఉంటూ చెప్తే ఇనేదే ఉంటే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి చెప్పినట్టు దానికి వ్యతిరేకంగా ఎట్లా కాంగ్రెస్ పార్టీ నుంచి మరి షోకాజ్ నోటీసు మల్లన్నకి ఇచ్చారనే దాన్ని కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు, వాళ్ళు చెప్తే ఇనే పరిస్థితి లేదు. బీసీల్లో వచ్చినటువంటి ఐక్యతకు
మరి నిదర్శనంగానే ఈనాడు సరే ఒక అడుగు వెనకేసిన వాళ్ళు చేసినటువంటి నిర్ణయానికి మేము ఆ యొక్క పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అంటే ఇప్పుడు సర్వే చేస్తున్నారు కదా, ఫలితాలు ఎలా వస్తాయి అనుకుంటున్నారు? మేము ఆ సర్వే ఫలితాలు కూడా చెప్తా ఉన్నాం. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సరే దాన్ని ప్రామాణికంగా తీసుకొని తీసుకోకపోతే దానికి ఒక ప్రియారిటీ రావాలంటే ఈ కులగణనలో మేము నమోదు కాకపోతే భవిష్యత్తులో మాకు ఇబ్బంది జరుగుతుంది అనేటటువంటి మెసేజ్ కూడా ఆ సమాజానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆన్లైన్ ద్వారా చేసిన గతంలో వీళ్ళు ఏదైతే చేసిరో వాటిని కంప్యూటరీకరణ చేసిన సందర్భంలో ఇష్టం వచ్చినట్టుగా తప్పుల తడక కూడా చేశారు. ఓసీలు ఉన్న కాడ బీసీలని, బీసీలు ఉన్న కాడ ఓసీలు అనేటటువంటి జరిగింది. వీటన్నిటి మీద కూడా మరి వాళ్ళు విచారణ చేసి 100% ఆ యొక్క సమగ్ర కుటుంబ సర్వే ఏ రకంగానైతే జరిగిందో మళ్ళీ దాన్ని రీసర్వేలో కూడా ఇవన్నీ తప్పులన్నింటినీ కూడా సరి చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. గ్రామాల వారీగా డిస్ప్లే చేయాల్సింది, వార్డుల వారీగా డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దానికి ప్రియారిటీ లేదన్నప్పుడు చాలా మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేము పాల్గొనమన్నారు. ఆనాడు రేవంత్ రెడ్డి గారు పాల్గొనలేదు కాబట్టి మేము పాల్గొన్నాం. అంటే పాల్గొనకపోతే భవిష్యత్తులో దాంతో వచ్చేటువంటి నష్టాలను కూడా ఈ సమాజాన్ని తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఈ యొక్క అధికార పార్టీకి ఉందనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. దానికి ఆ ప్రియారిటీ పెంచినప్పుడే నిజంగా వాస్తవమైనటువంటి లెక్కలు వస్తాయి. మరి ఆ లెక్కలు తక్కువ రావడం వల్ల మనకు భారతదేశం నుండి రావాల్సినటువంటి నిధులలో కూడా నష్టం జరుగుతుంది అనేటటువంటి తెలిసి కూడా మరి ఇంతటి దుర్మార్గాన్ని చేపట్టినటువంటి ఈ ప్రభుత్వం మరి ఇప్పటికైనా సరైనటువంటి లెక్కలతోని ఈ సమాజం ముందు ఉంచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్. సోమభరత్ గారు, ఇప్పుడు గతంలో ఇంటింటి సర్వే సమయంలో బీఆర్ఎస్ ప్రజలను సర్వేలో పాల్గొనకుండా చేసిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది, మరి మీరేమంటారు? వాస్తవానికి ఆ విషయాన్ని కొంచెం తరువాత నేను ప్రస్తావిస్తాను. మిత్రులందరికీ నమస్కారం. చెప్పండి. వాస్తవానికి ఏంటంటే ఈ జనగణన ఏదైతే ఉన్నదో 1933లో జరిగింది. ఫస్ట్ కులం బేస్ మీద చేసినారు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. కారణాలు ఏమైనప్పటికీ కులం అనేది రాజ్యాంగం ఒప్పుకున్న ఒక స్టేటస్. అది ఇవాళ కులం బేసిస్ లోనే ప్రతిదీ కూడా నడుస్తా ఉంది. రాజ్యాంగం కూడా కులాన్ని ఆమోదించిన సందర్భం ఉన్నది. ఈ మధ్య కాలంలో దీన్ని ఆపడము, ఇవాళ ప్రజలు డిమాండ్ చేసే పరిస్థితి తెచ్చుకున్న దానికి కారకులు ఎవరు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఏదేమైనప్పటికీ కామారెడ్డి డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ ద్వారా ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇది చేయకపోవడం మూలంగా బీసీ సంఘాలు, తర్వాత రాజకీయ పార్టీలు మీరు చేసిన ప్రామిసుల్ని మీరు అమలు చేయాలనే డిమాండ్ ఏదైతే వచ్చిందో ఆ డిమాండ్ని ఆధారం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ కులగణన అనేది మొదలుపెట్టింది. ఇది ఎంత అసమగ్రంగా జరిగింది అంటే ఈ అసమగ్రమైన కులగణన వల్ల వచ్చే నష్టాలు ఒకసారి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అసమగ్రంగా ఉంటే ఏమవుతుందంటే కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుంది. ఇవి కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగానే ఉంటుంది, కోర్టు కొట్టేసినట్టుగానే ఉంటుంది. పేరు కోర్టుకు పోతుంది. కానీ విషయం అది కాదు కదా, సమగ్రంగా చేయాల్సిన అవసరం ఉన్నది. జనాభా లెక్కలకు సంబంధించి కొన్ని విషయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అందరూ ఆక్షేపించేది ఎందుకు? రిజర్వేషన్ ని ఆహ్వానిస్తున్నారు, పద్ధతిని ఆక్షేపిస్తున్నారు. ఆ విషయాన్ని, ఆ తేడాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి పార్టీ కూడా ఇవాళ బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, అన్ని పార్టీలు కూడా 42% ఆమోదిస్తున్నాయి. తర్వాత దీనికి సంబంధించి ఒక అఖిల పక్షాన్ని పెట్టినా కానీ బాగుండేది. అది సరే, ప్రభుత్వం వాళ్ళు పెట్టలేదు. దానికి సంబంధించి వాళ్ళ విజ్ఞత వదిలేయాలి. అయితే ఈ రాష్ట్రంలో మొన్న 6 జనవరి 2025 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఫైనల్ లిస్ట్ ని పబ్లిష్ చేసినారు. దాని ప్రకారము తెలంగాణలో 3,35,00,000 పైచిలకు ఓట్లు నమోదైనాయి. ఆడ కానివ్వండి, మోగ కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, వాళ్ళంతా కూడా 18 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు. అంటే 3,35,00,000 ఓట్లు ఉన్నప్పుడు జనాభా ఎంత ఉండాలండి? జనాభా ఎంత ఉండాలంటే ఇది 18 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు వయసు, 18 సంవత్సరాల లోపు వయసు వాళ్ళది ఇంకా ఇందులో రాలేదు. 3,35,00,000. అది ప్రభుత్వ గణాంకాల ప్రకారము తెలంగాణ స్టాటిస్టిక్స్ బుక్ ఏదైతే 2024లో ఈ ప్రభుత్వం వేసిన దాంట్లోనే దగ్గర దగ్గర 0 నుంచి 18 సంవత్సరాల వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. అంటే ఈ 1 కోటి మంది 3,35,00,000 ఓటర్లు కలిపితే 4,35,00,000 కోట్లు. మరి ఈ 4,35,00,000 కోట్లకి ఇవాళ మొన్న ఈ రిపోర్టు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏంటంటే జనాభా కేవలం 3,40,00,000
52 లక్షలు మాత్రమే ఉన్నదని అంటున్నారు తెలంగాణ జనాభా. అంటే ఈ రకంగా ఇంత జనాభాని తగ్గించడం మూలంగా బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ కూడా తగ్గుతుందండి. తర్వాత ఫలిత ఆ సంఖ్య ఏదైతే ఉందో దాన్ని ఇంతకుముందు జానయ్య గారు మాట్లాడేటప్పుడు చెప్పినారు, కనీసం అది కూడా జాస్లో పెట్టుకోకుండా జనాభాని తగ్గించి చూపిస్తే కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ కూడా తగ్గుతాయని. ఒక కేంద్రం ఆయన చెప్పింది కరెక్ట్, వారు చెప్పింది కరెక్ట్. కేంద్రం నుంచి వచ్చేదే కాదు, అనేక రకాలుగా నష్టం జరుగుతుంది. బీసీలకి ఈ రిజర్వేషన్ సంబంధించిన పర్సంటేజ్ కూడా తక్కువ చూపించినారు. తర్వాత సకల జనుల సమ్మె, అదే ఇంత మునుపు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చేసిన జనాభా సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే ఉద్దేశాలు వేరండి. ఆ సర్వే ఏంటంటే కొత్తగా ప్రభుత్వం, రాష్ట్రం ఏర్పడింది, కొత్తగా ప్రభుత్వం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉండే అనేక రకాల జనాభా ఏదైతే ఉన్నదో వాళ్ళ స్థితిగతులు వీటికి సంబంధించి ప్లానింగ్ కోసము, తర్వాత పాలసీ మేకింగ్ కోసం మాత్రం చేసింది. అది చేసింది, దాన్ని ఏమి దాచిపెట్టలేదు. దాచిపెట్టలేదు, అది వెబ్సైట్ లో ఉన్నది. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం టక్కన వెబ్సైట్ లో నుంచి తీసేసే వరకు, దయచేసి నేను మాట్లాడే వరకు కొంచెం ఇంటర్ఫియర్ కాకండి ప్లీజ్. నేను ఒక అంటే ఇష్యూకి ఉపయోగపడే పద్ధతిలోనే మాట్లాడుతున్నా, ఎవరిని విమర్శించేదానికి కాదు, వాస్తవం చెప్తా ఉన్నాను. అది మొన్నటి వరకు వెబ్సైట్ లో ఉంది. మరి జనారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దానికి సంబంధించిన ఆ సంస్థ వెబ్సైట్ లో, అది ప్రభుత్వ సంస్థ, ఆ ప్రభుత్వ సంస్థ వెబ్సైట్ లో అది పాలసీ మేకింగ్ సంబంధించింది కాబట్టి అది వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకున్నారు. అది వాళ్ళ వెబ్సైట్ లో ఉన్నది. అది ఆ వెబ్సైట్ లో ఉన్నదాన్ని ఎవరు దాయడము చేయడం అనేది పొరపాటు. అది ఒకవేళ దాసేది ఉంటే అసెంబ్లీలోనే కదా దాన్ని చూపించింది, వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించింది, అసెంబ్లీలో చూపించింది. ఆ తెల్లారు దాన్ని తీసేసినారు. దాంట్లో సమగ్రంగా సర్వే జరిగింది, ఒకటే రోజులో జరిగింది. ఒక్క రోజులో జరిగిన సర్వే ఒక పద్ధతి ప్రకారంగా సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు అది గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. ఇలా గవర్నమెంట్ ఆ సర్వేకి దే కెన్ లే దేర్ హ్యాండ్స్ ఓవర్ ఇట్, అది చూసుకోవచ్చు. ఏమైతుందనంటే అసలు జనాభానే మొత్తం తగ్గించే విధంగా వీటన్నిటికీ ఇంకొకటి ఏంటంటే వీటన్నిటికి తోడు అసెంబ్లీ ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాళ్ళ ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ అయింది, తర్వాత అసెంబ్లీ సమావేశం అయింది. అసెంబ్లీ క్యాబినెట్ మీటింగ్ లో పెట్టి దాన్ని ఆమోదించో లేకపోతే దాన్ని అసెంబ్లీకి ముందట పెట్టడమో ఎందుకు చేయట్లేదండి? చేయకుండా ఇవాళ అనేక రకాల అపోహలు వస్తున్నాయి. 22 లక్షల బీసీలకు సంబంధించిన వారు చనిపోయారనేది ఒకటి బయటకు వచ్చింది. అది ఎట్ట జరుగుతుంది? తర్వాత అప్పర్ కాస్ట్లకు సంబంధించిన వాళ్ళు తక్కువ చనిపోయినారు, బీసీలకు చనిపోయిన వాళ్ళు ఎక్కువ చనిపోయినారు. ఇట్లాంటి అనేక రకాల అపోహలకి ఇవాళ ప్రభుత్వమే కారణభూతం ఇస్తా ఉన్నది. ఈ విషయాలు ఇప్పుడు నేను చెప్పినాయని ఇవాళ నేను ఒక్కడే చెప్పట్లేదు. నిన్న బండి సంజయ్ గారు కూడా ఇదే విషయం చెప్పిండ్రు. ఓట్ల నమోదుకు సంబంధించి కానివ్వండి, అది 1 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళది నమోదు కాని సంగతి కానివ్వండి, తర్వాత అసలు ఈ జనాభాను తక్కువ చూపడం కానివ్వండి, ఇవాళ సర్వత్రా ఏకాభిప్రాయం ఉంది. అనేక బీసీ సంఘాలు కూడా ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇదంతా కాకుండా దేశంలో 145 కోట్ల జనాభా ఉంటే 97 కోట్ల ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన స్టాటిస్టిక్స్. మరి 97 కోట్లకి 145 కోట్ల జనాభా ఉంటే ఈ రాష్ట్రంలో 3,35,00,000 ఓట్లకి ఎంత జనాభా ఉండాలండి? 4.9 కోట్ల జనాభా ఉండాలి. వీటన్నిటి ఇప్పుడు ఈ విషయాలు అంటే సమగ్రంగా ఇవాళ సర్వే జరగలేదనేది తెలుస్తా ఉంది. మంచి సమగ్రంగా సర్వే జరగలేదు, సర్వే సైంటిఫిక్ గా జరగలేదు. 150 కోట్లు పెట్టినారు, దాదాపు ఒక 20-25 రోజులు సర్వే కండక్ట్ చేసినారు. అయినా కానీ ఇవాళ రాలేదు. కాబట్టి ఇవాళ మంత్రివర్గం నిన్న కూర్చొని వాళ్ళు దాని మీద ఒక సమావేశం పెట్టి దాని మీద దీన్ని రీకండక్ట్ చేయాలని. ఇప్పుడు రీకండక్ట్ అంటే మొత్తం దీనవా మొదటి నుంచి చేయట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఎవరి అయితే నమోదు కాలేదో వాళ్ళది నమోదు చేసుకోండి అని అంటారు. ఇది కూడా సమగ్రమైన విషయం కాదు. ఎందుకు అనంటే ఇట్లనే చేసి 1986 లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకి మొత్తం 70% తీసుకెళ్లారు రిజర్వేషన్ ని. అసమగ్రంగా దాన్ని చేశారు. తర్వాత 50% కన్నా ఎక్కువ తీసుకుపోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు
జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి దాన్ని కొట్టేయడం జరిగింది. Okay. మళ్ళా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీసీ ప్రొటగనిస్టులు కొట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇది వస్తే భరత్ గారు మళ్ళీ మాట్లాడతానండి, మళ్ళీ ఇది డిఫీట్ అయితే మళ్ళీ ఒక 40 సంవత్సరాలు పోతుంది. కాబట్టి చిత్తశుద్ధితో చేయమనండి. అన్ని పార్టీలు Okay. తప్పనిసరిగా స్పందించడం కాదు, సహకరిస్తాయి. రైట్. పల్నాటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు ఇప్పుడు ఏంటి ప్రజా వ్యతిరేకత, పార్టీల వ్యతిరేకత కారణం అంటారా? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారం. డెఫినెట్ గా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏది తీసుకొచ్చినా కూడా, ఒక పాలసీ తీసుకొచ్చినా, లేక ఒక బిల్లు తీసుకొచ్చినా, లేకపోతే రేపొద్దున డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఏం తీసుకొచ్చినా కూడా చిత్తశుద్ధి కనపడలేదు. అక్కడ ఎప్పుడు కూడా ఏదో ఒక క్వశ్చన్ మార్క్ లాగా కనపడతా ఉంది. అసంపూర్తిగా మొదలు పెడతారు, అసంపూర్తిగా వదిలేస్తున్నారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు తీసుకొచ్చిన ఏదైతే కులగణన సర్వే చేశారో ఆ సర్వే అక్కడ ఎక్కడ కూడా శాంక్టిటీ కనపడతలేదు, సీరియస్నెస్ కనపడతలేదు, గవర్నమెంట్ కి ఒక అవేర్నెస్ కనిపించలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు అంతకుముందు సర్వే చేశారు చూసాము, ఇది అంత బీఆర్ఎస్ హయాంలో సమగ్ర కుటుంబ సర్వే అని చేశారు. దానికి అవేర్నెస్ బాగా పెంచారు, దాని మీద సీరియస్నెస్ తీసుకొచ్చారు. ఒకటేసారి ఫినిష్ చేయాలని ఆలోచన ఉండే, కానీ ఆ సర్వే రిపోర్ట్ బయటకు రాలేదు, దాని మీద పెద్ద ఉపయోగపడింది లేదు, దాన్ని పక్కన పెట్టారు, దాన్ని వదిలేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఏదైతే చేసిన రీసర్వే ఉందో ఒక ప్రభుత్వం, ఆ సీరియస్నెస్ పెంచడంలో డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. తర్వాత నేను ఎందుకు అంటున్నంటే దీంట్లో నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి ఉండి బీసీలకి నిజంగానే న్యాయం చేయాలనుకుంటే దాని మీద సమగ్రమైన సర్వే చేస్తే ఆ రిపోర్ట్ అంతా కూడా బయటకు వస్తుంది. నిజ నిజాలు దాంట్లో ఉన్న నంబర్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది మిగతా వాళ్ళు ఉన్నారు అని కంప్లీట్ గా బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ప్రకారం, వాళ్ళ ప్రకారం దగ్గర మన దగ్గర ఉన్న ఓటర్స్ ఎంతమంది అంటే 3,35,00,000 మంది ఉన్నారు. మరి దీంట్లో ఆధార్ లింక్ అయిన వాళ్ళు, ఆధార్ కార్డు లింక్ అయిన వాళ్ళు 3,95,00,000 మంది ఉన్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. కానీ సర్వే చేసింది మాత్రం 3,70,00,000 మంది మాత్రమే ఉన్నారని చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా ఇంకొక 60,00,000 మంది ఏదైతే ఓటర్ గా నమోదు చేసుకున్న వాళ్ళు, ఏదైతే 0 నుంచి 18 సంవత్సరాల వాళ్ళు, ఇది దీంట్లో ఒకటి ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు ఒక 60,00,000 దగ్గర, తర్వాత స్కూల్ పోనోళ్ళు లేకపోతే లెస్ దాన్ 5 years ఉన్న ఒక 30 lakhs దగ్గర మొత్తం టోటల్ జనాభా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో 4,30,00,000 మంది ఉండాలి. కానీ వీళ్ళు చేసిన సర్వే ప్రకారం ఆ నంబర్ రావట్లేదు. నేను అనేది ఏంటంటే వీళ్ళకి ఒక శాంక్టిటీ లేదు, వీళ్ళు ఏదో చేయాలన్నా కూడా ఒక పద్ధతి ప్రకారం చేయట్లేదు, దాని మీద ఒక ఎక్సర్సైజ్ లేకుండా ముందుకు పోతా ఉన్నారు. మనం దీనికంటే ముందుగా చూసినట్టుగానే హైడ్రా విషయంలో గాని, మూసి ప్రక్షాళన విషయంలో గాని, ల్యాండ్ ఎక్వైర్మెంట్ విషయంలో గాని, ప్రతి దాని మీద కూడా మరి అపోహలు, అనుమానాలు ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు వస్తా ఉన్నాయి. వీళ్ళు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతో పాటుగా రకరకాల ఇష్యూస్ తో పాటుగా వాటిని నెరవేర్చలేక ఏదో ఒకటి తీసుకొస్తా ఉన్నారు, మళ్ళీ తప్పుతో పట్టిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మళ్ళీ అర్థం చేసుకుంటున్నారు, డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఏది చేయలేదు, ఏ హామీలు ఇచ్చినా కూడా దాన్ని తుంగులో తొక్కడం, డైవర్ట్ చేయటం ఇలాంటివి చేస్తుంది చెప్పి తెలంగాణ ప్రజలు ఎందుకు అర్థం చేసుకున్నారు. ఈ విషయంలో ఇప్పుడు వచ్చిన వ్యతిరేకత బీసీ సంఘాల నుంచి కానీ తెలంగాణ ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకత వల్ల మళ్ళా రీసర్వే చేయాలని చెప్పేసి మళ్ళా డిసైడ్ చేస్తా ఉన్నారు. ఈ రీసర్వేలో ఒక్క నిమిషం ఉండండి, ఈ రీసర్వేలో నిజంగానే చేయగలుగుతారా, రేపొద్దున చేసి మరి దీన్ని బిల్లుని తీసుకురాగలుగుతారా, ఏదో తూతు మంత్రంగా మళ్ళా మన అసెంబ్లీలో ప్రవేశపెట్టి చేద్దామని చెప్తా ఉన్నారు. ఇది అంతా కూడా ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి, వాటి డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. చాలా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఎందుకంటే ఏదైతే 6 గ్యారెంటీల హామీలు కానీ, లేకపోతే రుణమాఫీ కానీ, మిగతా 400 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అసంపూర్తిగా ఇప్పటికీ అలాగే ఉన్నాయి. దాంట్లో ఒక 13 అంశాలు ఉంటే 5 అంశాలు టచ్ చేశారు, 6 గ్యారెంటీలు ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉన్నారు. వృద్ధులు గాని, మహిళలు గాని, విద్యార్థులు గాని, నిరుద్యోగులు గాని, రైతులు కూడా. రైతు భరోసా ఎవరైనా 2 నెలలు ఇస్తారంటే నాకు అర్థం కావట్లేదు. 2 నెలల రైతు భరోసా ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడైతే నాగలి పట్టక ముందు, పొలానికి నీళ్లు వేయక ముందు రైతుకు దన్నుగా ఒక భరోసా ఇవ్వాల్సిన కాంగ్రెస్ పార్టీ 2 నెలలు, అప్పటికి పంట వచ్చేస్తుంది.
ఓకే. మరి అప్పటి వరకు మరి అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఉంటుందా? రైతులు ఎక్కడ పోవాలి? వీళ్ళంతా రైతులు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి డబ్బులన్నీ కూడా? వీళ్ళే కదా మేము డబ్బులు ఇస్తాము, అన్ని ఇస్తాము, ఎన్ని ఇస్తాము, మాకు ఓటేయని చెప్పి వృద్ధుల్ని, మహిళల్ని, రైతులు అందరినీ కూడా మభ్యపెట్టి మరి ఓట్లు వేయించుకొని ఇప్పుడు 14 నెలలు అయిపోయింది. మరి కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదా తెలంగాణ ప్రజలకి? డెఫినెట్ గా ఇప్పుడు వచ్చింది కాబట్టి వాటిని నేను అనుకుంటా ఈ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రేపు పొద్దున తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మమ్మల్ని ఎట్లా పెట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఓడిస్తారని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి మళ్ళా దాన్ని పోస్ట్పోన్ చేసి, ఇప్పుడు పోస్ట్పోన్ చేసి రీసర్వే చేశాక దాని రిపోర్ట్ వచ్చాక తర్వాత ఈ లోపల మరి పిల్లలకి, విద్యార్థులకి స్కూల్ పరీక్షలు ఉంటాయి, తర్వాత మే వస్తుంది, మేలో ఎండాకాలం ఉంటుంది, మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేస్తారు. నేను అనుకుంటా జూన్ జూలైలో పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇదంతా కూడా ఏంటంటే పొడిగించి తెలంగాణ ప్రజలకు ఏదో మభ్యపెట్టి మళ్ళా దీంట్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని ఒక ఆలోచన తప్పితే నాకు తెలిసినంత వరకు వీళ్ళకి ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనపట్లేదు. వీళ్ళు చేసేది ఏమీ లేదు. భారతీయ జనతా పార్టీకి ఒక చిత్తశుద్ధి ఉంటుంది డెఫినెట్ గా. రేపు మన కేంద్ర ప్రభుత్వంలో కూడా మంత్రులు కూడా దగ్గర 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. ఈవెన్ ప్రధానమంత్రి కూడా ఓబీసీ. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక కమిటెడ్ గా భారతీయ జనతా పార్టీ ఉంది. తెలంగాణలో బీసీలకు ఏం చేయాలో భారతీయ జనతా పార్టీకి తెలుసు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోటీ చేసినా కూడా దాన్ని ఓడించే పరిస్థితి మన భారతీయ జనతా పార్టీకి ఉంది. ఓడించే సత్తా కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఒక భయంతో దీన్ని పోస్ట్ పోన్ చేస్తా ఉన్నారు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు. రైట్. మల్లేశ్వర్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు కులగణనపై మీ అభిప్రాయం ఏంటి? కులగణనపై బీసీల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది కదా, మరి దీంతో సర్కార్ వెనక్కి తగ్గింది అనుకుంటున్నారా? ఏం చెప్తారు? ముందు ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు ఇతర ప్రేక్షకులు నమస్కారం అండి. నమస్కారం. వాస్తవంగా కులగణన సమస్య మరి ఎందుకు రాదంతమైతుందనేది మనం చూస్తా ఉన్నాం. ఈడ ఎన్నికల ముందు మరి కాంగ్రెస్ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ ప్రామిస్ చేయడము, కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా 42% రిజర్వేషన్ ఇస్తామని కొంత ఎన్నికలకు పోవడము, ఎన్నికలు నిజంగానే ప్రజలు నమ్మి కొంత డైవర్ట్ కావడము, కాంగ్రెస్ అధికారంలో రావడం, ఇవన్నీ చకచక జరిగిపోయింది. జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని చూస్తే 6 గ్యారంటీల అమలు విషయంలో కొంత జాప్యం కావడము, ఈ ప్రతిపక్షాలు కొంత ఒంటికాల మీద లేచి బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు నిలదీయడము, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. వాళ్లకు ఏది ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా బీసీ డిక్లరేషన్, బీసీ కామారెడ్డి డిక్లరేషన్ దాని మీద మరి నిలదీస్తున్న క్రమంలో కులగణనకు హామీ ఇచ్చిన పద్ధతులు ఖచ్చితంగా చేయాలనే దాని మీద కొంత ఇచ్చేసారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి వ్యతిరేక గాలి ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ కు, దాన్ని ఒక ఏకైక మార్గం ఏంటంటే ఇలా కులగణన తప్ప వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ ఇక్కడ అవపడుతుంది. ఆ పద్ధతుల్లో కులగణన చేసుకుంటూ పోవాలనే దాని మీద కొంత ఒక ప్రయత్నం అయితే సీరియస్ గా చేయడం జరిగింది. అయితే ఇక్కడ జరిగినదంతా కూడా ఏంటంటే కొంత శాస్త్రీయంగా లేదు అనే దాని మీద వారు ఇచ్చినటువంటి గణాంకాలు కొంత మనకు అయోమయానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ సరే మన భరత్ అన్న చెప్పినట్టు 2014లో కాగా బీఆర్ఎస్ నీకు ఒకటి రోజు సమగ్ర కుటుంబ సర్వే చేసింది. కానీ అది పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా కొంత దాన్ని కొంత అంటే కేసీఆర్ మరి ప్రభుత్వం దృష్టిలో దగ్గర పెట్టుకున్నది తప్ప అది పబ్లిక్ మేమెంతో మాకంత అనే విషయం, మేము ఎంతున్నాం అనే విషయం తెలియకుండా కొంత డార్క్ లో పెట్టిరు అనే దాని మీద కొంత చర్చ జరిగింది. అయితే కాకపోతే మనకి ఎంసీహెచ్ఆర్డీలో పెట్టిన డేటా కావచ్చు, లేకపోతే ఆర్టీఐ ద్వారా ఇచ్చినటువంటి సమాచారంతో కొంత డేటా తీసుకునేటువంటి సందర్భం కూడా ఉన్నది. సందర్భం తీసుకుంటే అప్పుడు బీసీల జనాభా 51 చేంజ్ సంథింగ్ ఏదో వచ్చినట్టు ఉంది. దానికి కూడా ఒక 15 లక్షల జనాభా 2014లోనే అదర్స్ అని ఇచ్చారు. అంటే నాది ఫలాని కులం అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు చెప్పలేదా, లేకపోతే క్లారిటీ లేదా, లేకపోతే అది గణాంకాలు 15 లక్షలు ఏ కులం అనేది తెలియనటువంటి పరిస్థితిలో కొంత అది మనకు డేటా వచ్చినటువంటి సందర్భాన్ని మనం కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి.
ఇప్పుడు మనం అందరం కూడా చెప్పుకునేది ఏంటంటే కులగణన అంశంలో బీసీలకు అన్యాయం జరిగింది అనే దాని మీద చెప్తున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి చర్చ అంతా కూడా బీసీల గురించే. ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్స్ 42% ఇవ్వాలనంటే 46% ఉన్న బీసీలకు 42 ఎట్లా సాధ్యమవుతుంది అనేది కూడా రేపు లీగల్ పాయింట్ కూడా వస్తది. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ నీకు ఆ 7-8% ఉన్నటువంటి వాళ్లకు 10% ఇచ్చిన దాని మీద దేశవ్యాప్తంగా నీకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న క్రమంలో ఇవాళ మరి గణాంకాలు ఏమైందో కొంత అభివృద్ధి చెందినటువంటి కొంత అగ్రవర్ణాలకు ఓసీ కులాలలో కొంత ఒక అవేర్నెస్ అంటే వాళ్ళకు చదువు ఇవన్నీ ఉన్నటువంటి దాని మీద మరి ఒక ఏకదము 15% ఇంప్రూవ్ కావడం అనేది కొంత తప్పు పట్టే పరిస్థితి. ఒక బీసీ నాయకునికి కూడా నేను కూడా అది క్వశ్చన్ లేవనెత్తుతున్నటువంటి అంశం. అయితే మరి బీసీలది 51-52 ఉన్నటువంటిదో 46కు వచ్చింది. 7-8% ఉన్నటువంటి ఓసీలదో 15% చూపెట్టడాన్ని కొంత మరి కాంగ్రెస్ ఇది శాస్త్రీయంగా చేయలేదనో లేకపోతే కాంగ్రెస్ అక్కడ ఏమైనా దానికి తప్పులు జరిగినాయి అనే దాని మీద కొంత అనుమానాలు లేవనెత్తినాము. ఇది గత కొద్ది రోజులుగా నడుస్తున్నటువంటి చర్చకు నిన్న బట్టి విక్రమార్క ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ లో ప్రెస్ మీట్ లో మళ్లీ అవకాశం ఇస్తాం 16 నుంచి 28 వరకు చేసుకోవచ్చు అనే దాని మీద ఒక 3 పద్ధతుల ద్వారా మనకు అవకాశం ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ జరిగేదంటే ఏంటంటే 3.1 మాత్రమే నమోదు చేసుకోలేదని ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఇక్కడ మనకు రావాల్సినటువంటి గణాంకాలు అంటే ఆధార్ లింక్ తోటి కావచ్చు, ఓటర్ల నమోదు చేసుకున్నటువంటి తీరును కావచ్చు, ఇవన్నీ చూస్తే దాదాపుగా 4 అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు 4,35,00,000 పక్క పెడితే 4 కోట్లు మాత్రం దాటినటువంటి పరిస్థితి 4.1 అట్లీస్ట్ దాటే అవకాశం అయితే ఉంటది. ఆ పద్ధతిలో ఇక్కడ దాన్ని మనకు చూపెట్టలేదు అనే దాని మీద ఇక్కడ అభియోగాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఒక్కసారి ఈ గణాంకాలను మళ్ళా అంటే ఇప్పుడు రాని వాళ్లకు ఇప్పుడు కుటుంబాల వారీగా రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాల వారీగా ఎక్కడైతే మిస్ అయ్యారో అవి ఐడెంటిఫై చేసి వాళ్ళని మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు దీనికి గందరగోళానికి కూడా కొంత బీఆర్ఎస్ కూడా కారణమైంది. ఎందుకంటే సర్వేలో పాల్గొనడం లేదు అనే దాని మీద ఉంటే కరుడుగట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అది బహిష్కరించి ఉండవచ్చు, లేకపోతే అధికారులు తీసుకోకపోవచ్చు. అటువంటి సందర్భం కూడా ఉన్నది. ఇది కీడ బీసీలను కరివేపాకు లాగా కాకుండా బీసీలను ఓటు బ్యాంక్ చూడకుండా అన్ని పార్టీలకు కూడా బాధ్యత ఉంది. ఇక్కడ బీసీలను మమేకం చేసే విషయంలో ఇప్పుడు ఏదంటే స్థానిక సంస్థలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అనే దాని మీద కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ చూడాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. పోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఒకటి మేడం ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ మనము చూస్తా ఉన్నాం 16 నుంచి 28 వరకు డేట్ ఇవ్వడం జరిగింది. మీరు గమనించండి. ఓకే మళ్ళీ మాట్లాడతాను సార్. ఇప్పుడు సతీష్ గారు ఇప్పుడు మీరు చెప్పండి. ఈ నెల 16 నుంచి 28 వరకు మళ్ళీ కులగణన సర్వే అంటోంది కాబట్టి అంటే గతంలో చేసిన సర్వే తప్పని సర్కార్ భావిస్తుంది అనుకోవచ్చు. ఎక్కడైతే నమోదు చేసుకోలేదో ఇందాక బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు, ఎంఎస్ఆర్డీలో మేము పెట్టినాం అక్కడ ఉండేరంటే తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఎందుకు అసెంబ్లీలో చర్చ జరగలేదు, మేము ఇచ్చిన హామీని మేము నిలబెట్టుకుంటున్నాం. మీరు ఆ రోజు హైప్ చేసి కనీసం సేకరించిన డేటాను పబ్లిక్ డొమైన్లో పెట్టవలసిన బాధ్యత బీఆర్ఎస్ టీఆర్ఎస్ పైన ఉండేనా లేదా? అది చెప్పకుండా టెక్నికల్ ఇష్యూస్ చెప్పి అది వెల్ఫేర్ స్కీమ్లు ఇంప్లిమెంట్ చేయడానికి అని అంటే మేమెంతో మాకంత అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్. స్థానిక సంస్థల్లో 33% ఉన్నటువంటి రిజర్వేషన్ను సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత 26% ఎందుకు తగ్గించారు? అవన్నీ కూడా ఒక అంశాలు కదా. ఇవన్నీ తగ్గించిన తర్వాత ఇప్పుడు మాట్లాడితే ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేమేమంటున్నాం అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఎక్కడైతే స్కిప్ అయి ఉన్నాయో 3.1 ఇదే సతీష్ గారు ప్రభుత్వం ముందున్న మీరు చెప్పినట్టు మరొక సవాల్ 42% రిజర్వేషన్ ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు బీసీలకు అందించడానికి
మార్చి మొదటి వారంలో మరొకసారి సామాజిక మార్పు కోసం అసెంబ్లీని ప్రవేశపెట్టబోతున్నాం. అసెంబ్లీలో తీర్మానం చేసి కలిసొచ్చే రాజకీయ పార్టీలన్నీ కూడా తీసుకొని వెళ్ళి, ఇందాక భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారు, మేము దీక్షతో ఉన్నాం, బీసీల పట్ల వారెంతో వారికంతా కల్పిస్తామని చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ బీసీలకు గురించి మాట్లాడితే ఎట్లుంటుందంటే చాలా విడ్డూరంగా ఉంటుంది. ఎందుకనంటే ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎలక్షన్ల ముందు బండి సంజయ్ గారు ఉండ్రి, వారిని మార్చి ఎవరిని పెట్టినరో ఉండి ఒక్క సమాధానం చెప్పాలి. దాంతో పాటుగా దేశంలో ఒక బలమైనటువంటి వాదన ఉంది. దేశంలో 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ జరగాలి. 2001లో జరగవలసినటువంటి సెన్సస్ ఇప్పటి వరకు జరగలేదు. కనీస బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అది జరగకపోగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలమైనటువంటి వాదన ఏదైతే ఉందో కులగన్న జరగాలి. దేశవ్యాప్తంగా వారికి వీలైతే ఒక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి బీసీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా సాధ్యం కాకపోతే ఇంకెప్పుడు సాధ్యమవుతుందో భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. అది మాట్లాడకుండా నీ ముఖ్య ఎక్కడ ఉందంటే చుట్టూ తిరిగి ఇక్కడ చూడని చూపిస్తే అంతకంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో 42% ఏంటి ఇప్పుడు బీసీ 42% రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్ళు ఏంటనుకున్నా? అసలు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఇక్కడ అసెంబ్లీలో చట్టం చేయాలి. మంత్రి మండలి ఆమోదం తీసుకొని అసెంబ్లీలో చట్టం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పియవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. దానికి కావాల్సినటువంటి ప్రెజర్ ను కూడా మేము ఖచ్చితంగా బిల్డప్ చేస్తాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి శాయశక్తుల పార్లమెంట్ లో మార్చిలో జరిగే పార్లమెంట్ లో దాన్ని ఒప్పియడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ వాళ్ళు కనుక ఒప్పుకోకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని భుజాన వేసుకొని బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని భుజాన వేసుకొని ఆ ఉద్యమం నడపడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వెనుకడుగు వేయదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏమైతే కామారెడ్డిలో డిక్లరేషన్ ఏదైతే ఇచ్చామో మిగతా రాజకీయ పార్టీలు కాకుండా మరొకసారి ఆలోచన చేయాలి. మనం అందరం కూడా పార్టీలు పక్కన పెడితే ఎవరైతే ఓటర్లుగా భావిస్తా ఉన్న రాజకీయ పార్టీలు, కానీ అలా కాకుండా వీరికి రాజకీయ ఉపాధి అన్ని అవకాశాల్లో అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నటువంటి పార్టీలు ఏవో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేధావులు కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ ఆ దిశగా మనం అందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏవైనా కానీ అక్కడ ఉన్నటువంటి బీసీలకు ప్రాతినిధ్యం లభిస్తుందా లేదా, వారికి అవకాశాలు కల్పిస్తున్నారా లేదా అనేది ఆలోచించినప్పుడే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన రాజ్యాంగం స్ఫూర్తి ప్రకారంగా వారికి రాజకీయ చైతన్యం వచ్చినప్పుడు కదా ఈ సమాజంలో అందరికి అవకాశాలు లభించేది. కాబట్టి దయచేసి ఆలోచించాల్సిందంటే ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడానికి ఖచ్చితంగా మరొకసారి రిపీట్ చేస్తా ఉన్నాం. విలువైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సూచన సలహాలు ఎవరిచ్చినా ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం స్వీకరిస్తుంది. గతంలో లాగా కలవడానికి అవకాశం లేకుండా సూచనలు ఎవరన్నా ఇస్తే వీడొకడు మోపయండా అనే డైలాగులు మాట్లాడకుండా ఖచ్చితంగా ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎవరైతే నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు ఎవరిచ్చినా, కామన్ మ్యాన్ ఇచ్చినా, రాజకీయ పార్టీలు ఇచ్చినా, ఎవరిచ్చినా దాన్ని స్వీకరించి ఖచ్చితంగా దీక్షతోటి మా ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కోసం ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా అది అమలు చేసే విధంగా ప్రయత్నం చేసిన తర్వాతనే మిగతా అన్ని విషయాలు కూడా ఆలోచించడానికి అప్పీల్ చేస్తాం. జానయ్య గారు, ఇప్పుడు మరొక అంశం, స్థానిక సంస్థ ఎన్నికలు కొద్ది రోజులు వాయిదా వేయాలనడం, అంటే వేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా చూస్తారు? 100% దాన్ని స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మాకేదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో ఈనాడు అధికారంలో పడినటువంటి కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ ఇస్తానని ఆ రోజే ఒప్పుకుంది. అంతేకాకుండా ఆ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు కాంట్రాక్ట్లలో కావచ్చు, ఇంకా మిగతా వాటిలలో కూడా అనేక రకాల హామీలతోనే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఇవాళ వాయిదా వేసి ఇవన్నీ వాయిదా వేయడానికి ప్రధాన కారణం ఏంటంటారు? బీసీల రిజర్వేషన్ ఎన్నికలకు సంబంధించి, అంటే ఎన్నికలు వాయిదా వేయడానికి బీసీల రిజర్వేషన్ బీసీలలో వచ్చిన చైతన్యమే వాయిదా పడటానికి కారణం. బీసీలకు ఏదైతే ఈ 75 ఏళ్ల నుండి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా బీసీలకు అనేక రకాల హామీలు ఇస్తూ తొంగలో దొక్కుంటూ వస్తున్నటువంటి పరిస్థితిని ఈనాడు ఈ ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటుకు నిదర్శనంగానే ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు వెనక్కేసి ఇవాళ బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఈ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవనేటటువంటి వాస్తవాన్ని గుర్తించింది కాబట్టి ఇవాళ వాయిదా వేసుకుంది. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఏదైతే అసెంబ్లీలో తీర్మానం పెట్టాల్సినటువంటి పరిస్థితులను పెట్టి కేంద్రంలో కూడా ఒప్పియాల్సినటువంటి బాధ్యత ఉంది వాళ్ళకుంది. వాళ్ళతో పాటు ఏదైతే ఇప్పటి వరకు మా బీసీల మీద ప్రేమ కనబరుస్తున్నట్టుగా మాట్లాడుతున్నటువంటి బీజేపీ పార్టీ కావచ్చు, మిగతా బీఆర్ఎస్ పార్టీలు కూడా అన్ని కూడా భాగస్వామ్యం అయి బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికల్లోకి రావాలని
మరి మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అది జరగకపోతే ఆ పార్టీలకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు కూడా ఉండవు అనే దానికి మరి ఈనాడు బీసీల చైతన్యమే మరి వాళ్ళని గుర్తు చేయాల్సినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇలా కాంగ్రెస్ పార్టీ గత 75 ఏళ్ల నుండి బీసీలను మోసం చేసుకుంటూనే వస్తా ఉన్నాయి. మరి ఇప్పటికైనా బీసీలకు వచ్చినట్టు చైతన్యాన్ని గుర్తించి ఆయా పార్టీలు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లో కావచ్చు, మిగతా రాజకీయాల బాటా కావచ్చు, విద్యా వైద్య ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో కావచ్చు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇవాళ బీజేపీ పార్టీ ఏదైతే కేంద్రంలో ఉండి అర్ధాంతరంగా రాత్రికి రాత్రి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీలకు చాలా పెద్ద అన్యాయాన్ని అలా ఒడిగట్టింది భారతదేశ వ్యాప్తంగా కూడా. మరి ఈ రాష్ట్రంలో ఇక్కడ ఉండబడినటువంటి బీజేపీ మరి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల యొక్క వైఖరిని కూడా తెలియజేయాల్సిందిగా మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వాళ్ళ వైఖరి తెలియజేయకుండా బీసీల మీద ప్రేమ కనపరుస్తున్నట్టుగా కపట నాటకాలు ఆడితే ఇలా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు, మా బీసీ సమాజం ఊపుకునే పరిస్థితులు లేదు. కాబట్టి ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కనుక ఇక్కడ నిలిపి న్యాయంగా వాళ్ళలో ఉండబడినటువంటి ఓసీలలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు చేయమనండి, మేము యాక్సెప్ట్ చేస్తాం తప్ప అయినోళ్ళు కానోళ్ళు వాళ్ళు 7% ఉండి ఇలా 10% రిజర్వేషన్ కొట్టుకపోయి మరి మేము 60% ఉన్నటువంటి మాకు 20% కూడా లేకుండా ఇవాళ మా వైద్యాలు మా ఉద్యోగాలన్నింటినీ కూడా దోపిడీ చేస్తున్నటువంటి మరి ప్రభుత్వాలని మేము ఎండగట్టక తప్పదు. ఖచ్చితంగా నెక్స్ట్ మా ఉద్యమం ఇప్పుడు ఇక్కడ ఏదైతే రిజర్వేషన్ ఇప్పుడు మళ్ళీ రీసర్వే అంటా ఉన్నారో రీసర్వేని కూడా పారదర్శకంగా చేయాలి. ఏదో మేము డిమాండ్ చేసినాం కాబట్టి ఏదో తప్పించుకోవడం కోసం కాకుండా దాన్ని గ్రామాల వారీగా డిస్ప్లే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నమోదు ఎవరైనా ఎవరు కాలేదో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి, వాళ్ళ ఇళ్లలోకి వచ్చినప్పుడు ఏం రాసుకపోయారో కూడా తెలియదు. దాన్ని మేమేమంటున్నాం అంటే సమగ్రంగా దాన్ని చేపట్టకపోతే మళ్ళీ ఉద్యమాన్ని మరి ఉధృతం చేయాల్సి వస్తుంది. ఈడబ్ల్యూఎస్ ని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా వాళ్ళ వైఖరి తెలియజేయాలని డిమాండ్స్, లేకపోతే భారతదేశ వ్యాప్తంగా మరి ఈడబ్ల్యూఎస్ మీద ఈ బీసీ సమాజం అంతా మరి పోరాటం చేసేటటువంటి సమయం ఆసన్నమైంది. గతంలో ఉన్నటువంటి బీసీల మాదిరిగా మరి చెవుల పూలు పెడితే పెట్టుకునేటటువంటి పరిస్థితి నాడు లేదు. ఇవాళ మాలో కూడా అందరూ చదువుకున్నటువంటి విద్యార్థులు, యువకులు, మేధావులు అందరూ కూడా ఏకమై మాకు జరుగుతున్నటువంటి 75 ఏళ్ల నుండి 100కి సగానికి పైన ఉండబడినటువంటి మేము ఇవాళ అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఇవాళ 10 లక్షలు ఉన్నటువంటి 15 లక్షలు ఉన్నటువంటి వాళ్ళు 43 మంది ఉంటారు, 1 లక్ష ఉన్నటువంటి వాళ్ళు 14 మంది అసెంబ్లీలోకి పోతా ఉన్నారు. ఇది ఎట్లా జరుగుతుంటే మీరే ఓట్లు ఇస్తున్నారు. అందుకని ఇప్పటి వరకు మీ మీద ఉన్నటువంటి గౌరవంతోనూ ప్రేమతోనూ మరి మా బీసీ సమాజం అంతా మీ అంతా నడిచింది. మరి మాకు ఇప్పటి వరకు మీరు చేస్తున్నటువంటి దోపిడీ తెలిసిన తర్వాతనైనా మీరు మా మీద ప్రేమని వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాకు జరుగుతున్న అన్యాయం మీద అన్ని పార్టీలు కూడా మరి సానుభూతి వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉండబడినటువంటి పార్టీలు అన్ని కూడా బీసీలకు జరిగేటటువంటి అన్యాయాన్ని మరి అందరూ కూడా సమర్థించాలి, బీసీలకు న్యాయం జరిగేందుకు అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్ వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఒకవైపు ప్రభుత్వం, ప్రతిపక్షాలు పలు సంఘాల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం వాయిదా అంటున్నారు. మరి ప్రభుత్వంపై ప్రజలు వచ్చిన తీవ్ర వ్యతిరేకత దీనికి కారణం అనుకుంటారా ఏంటి? అసలు బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎలా చూస్తోంది అసలు? డెఫినెట్ గా, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా కనపడతా ఉంది. భారతీయ జనతా పార్టీ మీద రుదుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రేపొద్దున ఏదో చేసి తూతు మంత్రంగా మళ్ళీ సర్వే చేసి రీసర్వే చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసి వాళ్ళ చేతగాలేని తనము, చేయలేని తనము వాళ్ళలో స్పష్టంగా కనపడతా ఉంది. దాన్ని తీసుకుపోయి మళ్ళీ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ మీద ప్రెషర్ పెడతారంట. వీళ్ళకి చేతగాని పనులన్నీ కూడా మళ్ళీ తీసుకుపోయి భారతీయ జనతా పార్టీ మీద. ఇప్పుడు చూసిన మనం రోజుకొక అంశం ముందు తీసుకొచ్చుకుంటారు. మొన్న పోయి రేవంత్ రెడ్డి గారు కేరళలో ఏం మాట్లాడారు, సదరన్ స్టేట్స్ కు ఇది ఫండ్స్ ఇవ్వట్లేదు అని చెప్పేసి. సదరన్ స్టేట్స్ బాగుపడుతున్నాయండి, నువ్వు తెలవట్లేదు, అది నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారికి తెలవట్లేదు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలవట్లేదు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ తెలవట్లేదు. గత 10 సంవత్సరాల కాలంలో ఎంత ఫండ్స్ వచ్చినా తెలవట్లేదు. మీరు అసెంబ్లీలో ఏ రకంగా పెట్టాలో సూచన చేయండి, ఆ రకంగా పెట్టకపోతే వాళ్ళని ఒత్తిడి చేస్తాం. కానీ మీరు పార్లమెంట్ లో బిల్ పాస్ చేయాల్సింది మీరే కదా, ఉభయ సభలో పాస్ చేయాల్సింది పార్టీ ప్రభుత్వం. వెంకటరెడ్డి గారు, మీరు చెప్పేది ఎవరింటారో నాకు అర్థం కాని తెలంగాణ ప్రజలు ఎవరైనా పరిస్థితులు లేరు. మీరు ఏం చేసినా కూడా అది క్వశ్చన్ మార్క్ లా తెలంగాణ సమాజంలో ప్రభుత్వం మీది కాబట్టి మీరు మరి ఎంతసేపు స్థానిక సంస్థల్లో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ ఓడిపోతామన్న భయంతో ఈ రోజు మీరు దీన్ని మళ్ళా ముందరకు ఆంక్షం పెట్టుకొని రోజు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఒక 4-5 ఏళ్ల తర్వాత చూద్దాంలే, లేకపోతే రైతు భరోసా ఇచ్చినాక చూద్దాంలే, లేకపోతే ఇంకో పెన్షన్ ఇచ్చినాక చూద్దాంలే. మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ
లేకపోతే వెల్ఫేర్ యాక్టివిటీస్ ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మీకు స్పష్టంగా కనపడతా ఉంది. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. మీరు ఎంత చెప్పినా కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు, ఆ పార్టీలు కూడా గమనిస్తా ఉన్నారు, వాళ్ళనే కాదు మిమ్మల్ని కూడా గమనిస్తా ఉన్నారు. మీ వైఖరి కూడా చెప్పండి. మీతో కాదు, మాకు చిత్తశుద్ధి డెఫినెట్ గా ఉంటదండి. ఎందుకు ఉండదు? మీరు చెప్తున్నారు బండి సంజయ్ గారిని ఎందుకు మా పార్టీ మా స్ట్రాటజీ ఉంటాయి. చెప్పండి మీరు. ఓడిస్తాం అది డెఫినెట్ గా మాకు తెలుసు. మేమేం చేయాలో తెలుసు, ఓడించడం మాకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలు ఏ విధంగా తెలంగాణ ప్రజల్లోకి తీసుకుపోయినా మాకు తెలుసు. ప్రతి ఇంటికి పాదయాత్ర తీసుకుపోయి చూపించాం. కాబట్టి మీకు కాదు, మీ దానికి ఏంటంటే మీరు తప్పుడు ప్రచారంతో ప్రభుత్వంలోకి వచ్చారు, 63-64 సీట్లు వచ్చినాయి తప్పితే మీకు దాని మీద తెలంగాణ ప్రజలకు ఏదో చేయాలని, లేకపోతే తెలంగాణ ప్రజలకి సంక్షేమ పథకాలు తీసుకురావాలి, దాన్ని ఫుల్ఫిల్ చేయాలనేది ఏ మాత్రం కూడా మీకు కనపడలేదు. బీసీల విషయంలో రిజర్వేషన్ లో మీ వైఖరి చెప్పకపోతే బీఆర్ఎస్ పార్టీకి ఏ గతి పట్టింది తెలంగాణ రాష్ట్రంలో, మిగతా పార్టీలకు కూడా అదే గతి పడుతుందని మాత్రం గుర్తు చేసుకోండి. వస్తుంది తెలంగాణ ఆవిర్భావాన్ని ప్రశ్నించినటువంటి ప్రధానమంత్రి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలండి. తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని చెప్పి మాట్లాడారండి ప్రధానమంత్రి గారు. ఒక్కసారి తెలంగాణ ప్రజలు అది కూడా గ్రహిస్తారండి. ఒక్కసారి వాస్తవాన్ని గుర్తు చేసుకోవాలి. పార్లమెంట్ సాక్షిగా వారు మాట్లాడిండ్రు. కనీసం వాళ్ళని ప్రెసిడెంట్ గా రాష్ట్రపతి చేసిన పాపన పోలే. మేము వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా ఒక మైనారిటీని రాష్ట్రపతి చేసినాం, ఒక బీసీల ముచ్చట చెప్పండి. బీసీల గురించి మాట్లాడుతున్నాం, బీసీల గురించి మీ వైఖరి చెప్పండి. చేసినాం, ఒక ప్రైమ్ మినిస్టర్ చేసినామండి. మీకు ఆ చిత్తశుద్ధి ఉందా? మీకు ఒక మైనారిటీ ప్రైమ్ మినిస్టర్ చేసినామండి మేము. రాష్ట్రంలో కాదు, మీకు భారతదేశంలో ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా నూకలు చెల్లినట్లే. మొన్న ఢిల్లీ ఎన్నికలు చూసినాం, హర్యానా ఎన్నికలు చూసినాం. ఎట్లాంటి మనోభావాలతో రాజకీయం చేస్తామో దేశంలో అందరూ తెలుసుగా. ఈ రోజు మీరు అంటున్నారు ఇప్పుడు ఏమైపోయిందో రాజకీయాలు బాగా తెలుసుగా. ఛాలెంజ్ చేస్తున్నా, మీకు మనోభావాలు ఏ విధంగా రెచ్చగొడతారో భారతదేశం అంతా తెలుసు కదా. ఎన్నికల్లో కూడా ప్రతి నిరుద్యోగి గాని లేకపోతే సంవత్సరాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. భారతీయ జనతా పార్టీది నల్లధనాలు తెచ్చి 15 లక్షల అకౌంట్లు ఇస్తామని చెప్పారు. ఏమైంది? ఇవన్నీ సమాధానం చెప్పాలా కదా. టైం పాస్ చేసే రాజకీయం ఏమీ లేదు అని చెప్పి మేమిద్దరం మాకిద్దరంటగా నడుస్తాం దేశం మొత్తం. రైట్. సోమభరత్ గారు, ఇప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు కులగణన విషయంలో వెనక్కి తగ్గడాన్ని ఎలా చూస్తారు? ఎపిసోడ్ లో బీఆర్ఎస్ వైఖరి ఏంటి అసలు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటి కూడా చక్కగా మాట్లాడలేదండి. ఇవాళ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సభలో ఏం మాట్లాడారు, తర్వాత బయటకు వచ్చి ఏం మాట్లాడారు? సభలోనేమో 42% మేము తీర్మానం చేస్తామని అన్నారు. బయటకు వచ్చి ఏం చెప్పారండి? 42% పార్టీ క్యాండిడేట్స్ మేము పార్టీగా 42% అమలు చేస్తాము, కానీ లీగల్ గా మాత్రము ఏదైతే 50% లోపల ఇప్పుడున్న రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కాకుండా మిగతా రిజర్వేషన్ ఏదైతే 50% లోపల ఉన్నది మాత్రం మేము లీగల్ గా ఇవ్వగలుగుతామని చెప్పినారు. ఇప్పుడు ఒక స్థిరమైన ఆలోచన గాని ఒక స్థిరమైన నిర్ణయం గాని కాంగ్రెస్ పార్టీ కనుక తీసుకోకపోతే దీన్ని ముందుకు తీసుకుపోలేరు. ఇది ఒక ప్రహసనంగా మారుతుంది. తద్వారా ఇవాళ ఉన్న పరిస్థితి కన్నా అధ్వానమైన పరిస్థితి ఏర్పడుతుంది. అదొకటి గమనించాల్సిన అవసరం ఉన్నది. కోర్టులో ఏదైనా తప్పు జరిగితే వీళ్ళ ప్రయత్నంలో తప్పు జరిగితే కోర్టు కొట్టేస్తుందండి. వాళ్ళకి గనక కోర్టును నిలబెట్టుకోవాలి, వాళ్ళ నిర్ణయాన్ని కోర్టు కూడా ఆమోదించేటట్టుగా పనిచేయాలంటే మాత్రము ఇట్లా ఆషామాషిగా చేస్తే కుదరదు. దయచేసి దాన్ని ఒక పకడ్బందీగా మీరు చేయండి. తర్వాత ఇంకోటి, బీజేపీకి గానీ కాంగ్రెస్ గానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బీజేపీ ప్రతినిధి గానీ కాంగ్రెస్ ప్రతినిధి ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్లాడుకోవడమే తప్ప విషయాన్ని పక్కన తీసి పారదొప్పినారు. మొత్తం విషయం ఇప్పుడు ఈ బీసీల రిజర్వేషన్ అనేది పక్కన పడేసేసేసి వారు మాట్లాడినప్పుడు సమాధానం చెప్తాను. వారు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే. నేను మాట్లాడినప్పుడు వారు వచ్చారు కాబట్టి వాళ్ళకి మండుతుంది కాబట్టి వాస్తవం తెలియవద్దు జనాలకనే అది అర్థం చేసుకోండి. నేను ఇంటర్ఫీర్ అవ్వలేదు. నేను ఇంటర్ఫీర్ అవ్వలేదు. మీరు ఇంత అవకాశం దొరికితే విషయం చర్చ ఉందో దాన్ని పక్కకు తీసుకపోతే ఎట్లా అవుతుందండి? అందుకని దయచేసి నేను ఎవరిని ఆక్షేపించట్లేదు. ఎవరేం మాట్లాడినా బీసీ సమాజం అంతా చూస్తా ఉంది, ఎవరు వైఖరి బీసీ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు.
మీరు దాన్ని మీ వైఖరిని మార్చుకొని బీసీల మీద మీరు చూపిస్తున్నటువంటి ప్రేమని మరి దాన్ని నిజంగా చట్టం కాడికి వచ్చినప్పుడు మీ సహకారం లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇలా బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో ఏ రకమైనటువంటి స్థితి పట్టిందో మరి మీ అన్ని పార్టీలకు కూడా కాలం చెల్లే రోజు వస్తుంది కాబట్టి దయచేసి బీసీలకు ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడి ఉండండి. 42% రిజర్వేషన్ అమలు చేసే కాడ ఇవాళ కేంద్ర సహకారం కూడా ఖచ్చితంగా కావాలి. వెంకరెడ్డి గారు మాట్లాడినట్టుగా ఇల్లు తప్పులు చేస్తారు, తప్పులు క్రియేట్ చేయకండి. నిందారూపణలు మానుకొని అందరూ కలిసి పనిచేస్తేనే ఇది అవుతుంది. ఓకే రైట్. 9th షెడ్యూల్ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అందుకే అసెంబ్లీలో చట్టం వేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో ఆమోదించడానికి ప్రయత్నం చేస్తాం కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో చెప్పినాం. రైట్. మల్లేశ్వర్ గారు మీరు ఫైనల్ గా చెప్పండి ఏంటి అసలు పార్టీలు కాదండి మీరు తీసుకుపోవాలి. అన్ని రాజకీయ పార్టీలను ప్రతిపక్ష పార్టీలతో పాటు తీసుకెళ్తామని చెప్పినాం. కనీసం లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ అపోజిషన్ పార్టీ భరత్ గారు ఒక్క నిమిషం ఆలోచన చేయండి. లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ కనీసం అసెంబ్లీకి రారండి. మీరు అనుకున్నంత కూడా బాగా తెలుసు కదా. మల్లేశ్వర్ గారు ఇప్పుడు అంత పెద్ద చర్చ జరుగుతుంటే కనీసం మీరు రాజకీయాలు మాట్లాడడం కంటే మల్లేశ్వర్ గారు ఇప్పుడు తొందరపడితే మొత్తంగా రాజకీయంగా ఇబ్బందులు పడి ఎన్నికలు తప్పవని అంటే ఎన్నికలు వాయిదా వేసింది అనుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో ఏంటి అసలు ఏమనుకోవచ్చు ప్రభుత్వ తీరుపై ఏమంటారు? ఇప్పుడు అన్ని పార్టీల వైఖరి బీసీ సమాజం డేగ కళ్ళతోటి చూస్తా ఉన్నది. మన వెంకరెడ్డి గారు చెప్పినట్టు బీసీలకు మేమేదో చేసిన అని చెప్తున్నారు. బండి సంజయ్ని మారవకపోతే ఇలా కాంగ్రెస్ కూడా గెలిచేది కూడా కాదు. ఎందుకంటే ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ మేలు చేసింది బండి సంజయ్ బీజేపీ పార్టీ. కానీ ఇక్కడ మనం జరుగుతున్నటువంటి తతంగమైంది అంటే 2014లో మీకు కులగణన చేస్తామని ప్రామిస్ చేసి గద్దెనెక్కింది బీజేపీ. ఈ రోజు 42% బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే అమలు చేస్తామని చెప్తా ఉన్నారో అది రేపు చట్టబద్ధత చేసి మీకు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇక్కడికి పార్లమెంట్ కు పంపితే రేపు కాంగ్రెస్ చేతులు దులుపుకుంటుందే కావచ్చు కానీ బీజేపీకి పెద్ద టాస్క్ ఇచ్చే ప్రయత్నం అయితే సీరియస్ గా నడుస్తా ఉన్నది. ఇక్కడ ఈ పంచాయతీలకు పెట్టుకోకుండా బీసీలకు ఏమన్నా మంచో చెడో చేయాలనుకుంటే మీరు అందరు కూడా ఇలా పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా ఒక నీకు తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చి ఈ రోజు బీసీలకు చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్స్ అమలు చేసేందుకు పోవాలి. అట్లా కాకుండా ఏదో ఇక్కడ మనము మొక్కబడిగా కాంగ్రెస్ చేస్తున్నామని ఎన్నికల ముందు చేయాలని కాంగ్రెస్ కు వైఖరి చేసే ప్రయత్నమైన కాంగ్రెస్ తప్పుపడతారు. భవిష్యత్తులో ఇప్పుడు మీకు ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, 27వ తారీఖు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు మీకు బీసీలది ఏమన్నా ఇప్పుడు మేమెంతో మాకంతా అని మేము స్టేజ్లెక్కి మేము మా నాయకులందరూ చెప్పినట్టు కాదు. ఆ వాటా కనుక చూపెడితే రేపు 42% అమలు కావడానికి ఇది ఒక వేదిక అయితే. లేదు అనుకుంటే డెఫినెట్ గా ఇక్కడ వీళ్ళు తీర్మానం చేసినా అక్కడ పార్లమెంట్ లో అది అమలుకు నోచుకోదు. ఇది భవిష్యత్తులో మనం ఇవన్నీ చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజు బీసీలు అనంటే కరివేపాకులాగా వాడుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి ఏ పార్టీకి అవపడడం లేదు అనేది స్పష్టంగా అవపడతా ఉంది. సతీష్ గారు మీరేం చెప్తారు? అసలు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది? ఫైనల్ గా మీరు కంక్లూడ్ చేయండి. ఖచ్చితంగా 42% తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు తీర్మానం చేసిన తర్వాత దానికి అనుగుణంగా మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు వెళ్లే అవకాశం ఉంటుంది తప్పితే మిగతా రాజకీయ పార్టీలు చెప్తున్నట్టుగా ఏవైతే ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ కి మేము ప్రజాప్రభుత్వం కట్టుబడిన తప్పితే ఇంకో రకం కాదనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకనంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఏవైతే ఆలోచనలు స్వీకరిస్తూ ఉందో అంటే దాని పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి బహిర్గతం అవుతుందా లేదనేది ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది లేకుండా మాట్లాడితే సమంజసం కాదని కూడా ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా స్థానిక సంస్థలు అనేటివి ఖచ్చితంగా బీసీలకు రావాల్సినటువంటి వాటా వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లే అవకాశం అనుమానం లేదు. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం రీసర్వే అంటా ఉందో దాన్ని గతంలో ఇప్పుడు చేసినట్టు మాదిరిగా కాకుండా దానికి సీరియస్నెస్ పెంచాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంది. దాంతో పాటు ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో మొన్న పాల్గొనకుండా మొక్కుబడిగా ఏదైతే చేసిరో అట్లా కాకుండా ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా దాని మీద ఒక సీరియస్ గా దాన్ని మూవ్మెంట్ చేస్తే తప్ప మరి వాస్తవమైనటువంటి లెక్కలు వస్తే అందరికీ బాగుంటది. కాబట్టి మరి బీసీల మీద ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పార్టిసిపేట్ కావాలి, సీరియస్నెస్ పెంచాలి. అదేవిధంగా అన్ని పార్టీలు పాల్గొనాలి. బీసీ సమాజం కూడా ఇవాళ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ పార్టీలు అన్ని కూడా మొసలి
నీరు కారుస్తా ఉన్నాయో మరి రేపు జరిగేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల యొక్క ధైర్యాన్ని దమ్ముని మరి వాళ్ళ యొక్క ప్రతిభని ఆ యొక్క ఎన్నికల ద్వారా చూపించకపోతే మళ్ళీ పార్టీలు మనల్ని 75 ఏళ్ల నుండి ఏ రకంగానైతే మోసం చేస్తా ఉన్నాయో మరి అదే తంతు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి బీసీ మేధావులందరూ కూడా విద్యావేత్తలందరూ కూడా రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీల యొక్క సత్తా దాటి బీసీలని చట్టసభలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మనం బీసీలను చట్టసభలకు పంపినట్లయితే ఆటోమేటిక్ గా మనల్ని మనమే పాలించుకునే అవకాశం వస్తుంది. మనకు కావాల్సినటువంటి వాటిని మనమే ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి 75 ఏళ్లలో జరిగినటువంటి అన్యాయానికి మనం బాధ్యులం కాకుండా ఉండాలంటే మరి ఈసారి జరిగేటటువంటి ఎన్నికల్లో బీసీల యొక్క చైతన్యాన్ని ప్రదర్శించాల్సిందిగా బీసీ మేధావులకు బీసీ సమాజాన్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ జానయ్య గారు, థ్యాంక్ యూ సో